నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. నిన్న తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో వారు నేను కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకించలేదని, సముద్రంలో కలిసే నీళ్లు తీసుకువెళ్తున్నానని, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తనకు రెండు కళ్ళ లాంటివని, రెండు రాష్ట్రాలకు సమన్యాయం జరగాలని నేను కోరుకుంటున్నానని నిన్న ఆంధ్రప్రదేశ్లో వారు మాట్లాడారు. వాటిని ఆ వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. పూర్తిగా సత్యదూరమైనటువంటి వాస్తవాలను ఆయన నిన్న మాట్లాడారు. వాటికి సాక్ష్యాధారాలతో సహా నేను చెప్పదలుచుకున్నాను. బాధ కలిగే అంశం ఏంటంటే, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాంతనం వల్ల, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పక్షపాత ధోరణి వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరుగుతూ ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి కేంద్రాన్ని ఎదిరించే ధైర్యము లేదు, చంద్రబాబును ప్రశ్నించే దమ్ము లేదు. ఎందుకంటే ఢిల్లీని చూస్తే రేవంత్ రెడ్డికి భయం, బాబు గారికేమో గురుదక్షిణ. దీనివల్ల ఇవాళ రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతా ఉంది. నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ నాకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు కళ్ళ లాంటివి అంటారు. ఆ మాట నిజమైతే బాబు గారు, నాగార్జున సాగర్ ఎడమ కాలువను ఎండబెట్టి సాగర్ కుడి కాలువలో నిండుగా నీళ్లు తీసుకుపోతున్నావు కదా, దీన్ని ఏమంటారు అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ నాగార్జున సాగర్ ఎడమ కాలువకు సరిపోయేంత నీళ్లు లేక ఖమ్మం జిల్లాలో, నల్గొండ జిల్లాలో రైతులు రోడ్లెక్కుతా ఉన్నారు, పంటలు ఎండిపోతా ఉన్నాయి. ఇదేనా రెండు కళ్ళ సిద్ధాంతం? ఇదేనా సమన్యాయం అని నేను అడుగుతా ఉన్నా. నాగార్జున సాగర్, శ్రీశైలం, కృష్ణానది జలాల్లో ఆంధ్రప్రదేశ్ కు తాత్కాలికంగా కేటాయించిన దాని ప్రకారం 512 టీఎంసీలు రావాలి. ఇదే ఎక్కువ. కానీ మీరు 657 టీఎంసీలు వాడారు. ఇది 4-5 రోజుల కింద లెక్క. 657 టీఎంసీల నీళ్లు వాడారు. తెలంగాణకు 343 టీఎంసీలు రావాలి, కానీ తెలంగాణకు 220 వచ్చింది. ఢిల్లీలో ఉన్న మీ పలుకుబడిని ఉపయోగించి బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి మీరిద్దరు కలిసి తెలంగాణ నోరు కొట్టిండ్రు. బీజేపీ బాబు గారు కలిసి తెలంగాణ నోరు కొట్టిండ్రు. మీరు నాగార్జున సాగర్ లో, శ్రీశైలంలో మీరు అక్రమంగా రోజుకు 2 టీఎంసీలు తీసుకుపోయి ఇవాళ తెలంగాణకు సాగునీరు, త్రాగునీరు లేకుండా చేశారు. మీరు రేపు హైదరాబాద్ మంచినీళ్ళకి ఇబ్బంది వచ్చే ప్రమాదం ఉంది, ఎడమ కాలువ కింద పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది. మీరు దత్తత తీసుకున్న మహబూబ్ నగర్ జిల్లాలో కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ కింద కూడా పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది. కానీ మీరేమో సమన్యాయం అంటారు. సమన్యాయం మాటల్లో ఉంది, చేతల్లో లేదు. చంద్రబాబు గారు, చేతల్లో మీదంతా ఆంధ్రాకు న్యాయమే ఉన్నది. తెలంగాణ విషయంలో మీది పక్షపాత ధోరణి. ఇలా కృష్ణా నదీ జలాల్లో మీరు అధికంగా నీళ్లు తీసుకుపోయి తెలంగాణకు అన్యాయం చేసింది నిజం కాదా అని నేను సూటిగా అడుగుతా ఉన్నా. అదే విధంగా ఇవాళ మీరు గోదావరి బంకచెర్ల ప్రాజెక్టు, అది సముద్రంలో కలిసే నీళ్లు తీసుకపోతే తప్పేందని మీరు మాట్లాడుతున్నారు. కృష్ణా నది విషయంలోనే అదే జరిగింది. మీరు పెన్నా బేసిన్ లో ప్రాజెక్టులు కట్టి నదీ పరివాహక ప్రాంతం బయట మీరు కృష్ణా జలాలు తీసుకుపోయి వాడుకుంటున్నారు. ఏమనంటే రైపేరియన్ రైట్స్, ఇప్పటికే ఖర్చు పెట్టినాం కదా, ఇప్పటికే ప్రాజెక్టులు కట్టినాం కదా, అది నేషనల్ వేస్ట్ అవుతుంది కదా, ఆ నీళ్లు వాడుకుంటే తప్పైంది, అయిపోయింది కదా అనే ధోరణిలో మీరు అప్పుడు అడ్వాన్స్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టులు కట్టి తెలంగాణ నోరు కొట్టిండ్రు. కృష్ణానదిలో అత్యధిక పరివాహక ప్రాంతం కలిగిన ప్రాంతం తెలంగాణ. కానీ ఉల్టా 75 ఆంధ్రాకు పోతే 25 తెలంగాణకు ఉద్యమాలు పుట్టే దాంట్లో. ఇలా గోదావరి విషయంలో కూడా మీరు అదే ప్రయత్నానికి తెరలేపుతున్నారు. పేరు సముద్రంలో కలిసే నీళ్లు, కానీ ఇప్పుడు మీరు దాదాపు 200 టీఎంసీల నీళ్లను గోదావరి నుంచి పెన్నా బేసిన్ కి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మేము చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఎందుకంటే అప్పటి బచావత్ ట్రిబ్యునల్ గోదావరిలో మొత్తం 1480 టీఎంసీలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కేటాయించి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పటి ప్రభుత్వాలు ఇచ్చిన జీవోల ప్రకారమే 968 టీఎంసీలు తెలంగాణకు వివిధ జీవోల ద్వారా కేటాయించారు. కానీ నిజంగా పేపర్ మీద 968 టీఎంసీలు, వాడకం ఎప్పుడూ 200 టీఎంసీలు కూడా దాటలేరు. అందుకే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గోదావరి నదిలో తెలంగాణ యొక్క రైట్ ఎస్టాబ్లిష్ చేయాలి, మన హక్కులు కాపాడుకోవాలి, పూర్తిగా గోదావరి నీటిని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో వారు 240 టీఎంసీలతో కాళేశ్వరం ప్రాజెక్టును, 47 టీఎంసీలతో సమ్మక్క సాగర్ ను, 65 టీఎంసీలతో సీతమ్మ సాగర్ ను, 12 టీఎంసీలతో వార్ధా ప్రాజెక్టుకు బీఆర్ఎస్ ప్రభుత్వం రూపకల్పన చేసింది. కానీ ఈరోజు ఏం జరుగుతుంది?
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే ఒక్కొక్క ప్రాజెక్టు డిపిఆర్లు వాపసు వస్తున్నాయి. ఆ రోజు కేసీఆర్ గారు వ్యూహాత్మకంగా తన శక్తి యుక్తులను ఉపయోగించి కాళేశ్వరం ప్రాజెక్టుకు 240 టీఎంసీలకు అన్ని అనుమతులను ఇంక్లూడింగ్ టీఏసీ అనుమతి కూడా కేసీఆర్ గారు సాధించారు. ఇకపోతే సీతమ్మ సాగరు, సమ్మక్క సాగరు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వార్ధా ప్రాజెక్టు, కాళేశ్వరం 3వ టీఎంసీకి సంబంధించి అన్ని అనుమతులు సాధించి చివరి అనుమతి లాస్ట్ స్టేజ్ లో ఉంది. లాస్ట్ స్టేజ్ లో ఉంటే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా దాన్ని పట్టించుకోకపోవడం వల్ల చంద్రబాబు నాయుడు గారు బీజేపీలో తనకున్న పలుకుబడిని ఉపయోగించి ఇలా డిపిఆర్లు వాపసు పంపారు. ఆ డిపిఆర్లు వాపసు పంపితే రేవంత్ రెడ్డికి అటు బీజేపీని ప్రశ్నించే తెగువ లేదు, తెలివి కూడా లేదు. మొన్న మీడియా ముందు కూడా ఢిల్లీలో మీరు చూశారు, రేవంత్ రెడ్డిని కొంతమంది జర్నలిస్టులు ప్రశ్నలు అడిగితే ఆయనకు అవగాహన లేకుండా ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ అంటూ ముఖం చాటేసిండు రేవంత్ రెడ్డి గారు. ఇంకా ఈయన చంద్రబాబును ఎదిరించి ప్రాజెక్టులు సాధించగలుగుతారా, అక్రమ ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న వాటిని ఆపగలుగుతారా అన్నదే ఈరోజు క్వశ్చన్ మార్క్. చంద్రబాబు చేతి కింద మనుషులను ఇవాళ తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల సలహాదారుడుగా నియమించిండు రేవంత్ రెడ్డి. మొన్నటిదాకా అంతకుముందు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరైతే నీటిపారుదల శాఖ కార్యదర్శి ఉండనో అతని ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు. ఇక తెలంగాణకు ఎట్లా న్యాయం అవుతుందని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ నేను కాళేశ్వరం ప్రాజెక్టును ఆపే ప్రయత్నం చేయలేదు అని నిన్న మాట్లాడినరు. కాళేశ్వరం ప్రాజెక్టునట ఆయన గారు ఆపే ప్రయత్నం చేయలేదు. సరే, నిన్న మంచి మాట మాట్లాడిండు. ఏమని? మంచి పని చేశారు, కాళేశ్వరం కట్టి అన్నాడు. అట్లీస్ట్ ఒక నిజాన్ని నన్ను ఒప్పుకున్నారు. కానీ నేను ఆధారాలు చూపించదలుచుకున్నా. కాళేశ్వరం ప్రాజెక్టును ఆపలేదు అని వారు మాట్లాడుతున్నారు. ఇక నేను లెటర్ కూడా చూపిస్తా. 13/6/2018 13/6/2018 నాడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి కాళేశ్వరంను వ్యతిరేకిస్తూ రాసిన లేఖ. ఏం రాసినో కూడా చివరి లైన్ చదివి వినిపిస్తా. ఈ లేఖ కూడా మీడియాకు నేను విడుదల చేస్తాను. ఈ లేఖలో ఏమంటారంటే ఆయన, ఇట్ హ్యాస్ కమ్ టు మై నోటీస్ త్రూ ద న్యూస్ ఐటమ్ పబ్లిష్డ్ ఇన్ హిందూ డైలీ dated 7/6/2018, technical panel of CWC clears Kaleshwaram that the Kaleshwaram lift irrigation project in Telangana state got the clearances by TAC. అంటే హిందూ పేపర్లో నేను చదివి నా ప్రకారంగా తెలంగాణ రాష్ట్రానికి మీరు అన్ని అనుమతులు, కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చారనే విషయం నా దృష్టికి వచ్చింది అని చెప్తూ పారాగ్రాఫ్ 17 ఈ లెటర్లో ఏమంటారు? ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ ఇట్స్ రిగ్రెట్ ఓవర్ ద మేనర్ ఇన్ విచ్ ద ప్రాసెస్ ఆఫ్ క్లియరింగ్ ద సెడ్ ప్రాజెక్ట్ వాజ్ కండక్టెడ్ ఇన్ ఎ నాన్ ట్రాన్స్పరెంట్ మేనర్ దట్ ఈస్ ప్రిజుడిషియల్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద లోయర్ రైపేరియన్ స్టేట్ dependent flows from the upper state of Telangana. In view of the above, it is requested that the clearances of TAC for the said Kaleshwaram project of Telangana may please be reviewed, as in case the Kaleshwaram project requires to be approved by the Apex Council. Meanwhile, the state of Telangana is directed not to proceed with further execution of Kaleshwaram project until provisions of the AP Reorganization Act are complied with. ఇందులో చాలా స్పష్టంగా రాశారు. ఏమంటారు? మీరు కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వడం పట్ల మా తీవ్రమైన విచారాన్ని వ్యక్తం చేస్తున్నాము. ఒకటి. రెండోది ఏమంటున్నారు ఇందులో? మీరు కాళేశ్వరం ప్రాజెక్టు ఇచ్చినటువంటి అన్ని అనుమతులను వెంటనే నిలిపివేయాలని, ఈ అనుమతులను నిలిపివేసి తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించి కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ఆపివేయాలి అని చెప్పి, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద రాసినటువంటి లేఖ. కానీ ఆయన గారు నిన్న ఏమన్నారు? కాళేశ్వరం నేను ఎప్పుడూ అడ్డుకోలేదు అని మాట్లాడారు. అంటే ఏంది? దీని పేరు మీద బంకచెర్ల గోదావరి ప్రాజెక్టు మీద 200 టీఎంసీలు తీసుకుపోదామని చూస్తారు. ఇంత స్పష్టంగా మీరు రాసిన లేఖ, ఇంకా చాలా ఉన్నాయి నా దగ్గర లేఖలు. ఒక శాంపుల్, ఇవాళ కొన్ని శాంపుల్స్ మాత్రమే నేను విడుదల చేస్తా ఉన్నా. ఆ రోజు ఒక కాళేశ్వరం విషయంలోనే కాదు, చంద్రబాబు గారు వారు దత్తత తీసుకున్న
పాలమూరు ఎత్తిపోత జిల్లా, పాలమూరు జిల్లా వారు దత్తత తీసుకున్న పాలమూరు జిల్లాలో కల్వకుర్తి ప్రాజెక్టు నీటి కేటాయింపులు పెంచితే దాన్ని వ్యతిరేకిస్తూ లేఖ రాశారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభిస్తే దాన్ని వ్యతిరేకిస్తూ లేఖ రాశారు. అట్లా దిండి ఎత్తిపోతల పథకం మీద నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ ప్రాంతానికి నీళ్ళిచ్చే దిండి ఎత్తిపోతల పథకాన్ని కూడా వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అవి కూడా చూపిస్తూ పని అయిపోతుంది. ఇది 7/11/2015 7/11/2015 నాడు కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి కేసీఆర్ గారు నీటి కేటాయింపులు పెంచారు. 25 టీఎంసీల నుంచి 40 టీఎంసీలకు పెంచితే ఇది అన్యాయం, దీన్ని రద్దు చేయాలి, 40 టీఎంసీల నీటి కేటాయింపులు కల్వకుర్తికి జరపొద్దని తెలంగాణ, ముఖ్యంగా తాను దత్తత తీసుకున్న పాలమూరు జిల్లా ప్రజల నోరుగొట్టే విధంగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని వ్యతిరేకిస్తూ ఇది చంద్రబాబు నాయుడు గారు రాసిన లేఖ. ఇకపోతే ఇది పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని, దిండి ఎత్తిపోతల పథకాన్ని వ్యతిరేకిస్తూ చంద్రబాబు నాయుడు గారు స్వయంగా రాసిన లేఖ. ఇది వారి లెటర్ ప్యాడ్ మీద వారి సంతకంతో ఉన్న లేఖ. డేటు 24 ఏప్రిల్ 2016. 24 ఏప్రిల్ 2016 నాడు చంద్రబాబు నాయుడు గారు పాలమూరు ఎత్తిపోతల పథకము మరియు దిండి ఎత్తిపోతల పథకం పట్ల తన తీవ్రమైన నిరసన తెలియజేస్తూ లేఖ రాశారు. అందులో చివరి లైన్ చదువుతా. ఐ ఆల్సో రిక్వెస్ట్ దట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మే బి డైరెక్టెడ్ టు పుట్ ఆన్ హోల్డ్ ఆల్ వర్క్స్ అంటిల్ ద ఇష్యూ ఈజ్ రిజాల్వ్డ్. అంటే పాలమూరు ఎత్తిపోతల పథకం, దిండి ఎత్తిపోతల పథకం పనులు వెంటనే నిలిపివేయాలి, మీరు డైరెక్ట్ చేయండి అని కేంద్ర మంత్రి ఉమాభారతి గారికి ఇది 24 ఏప్రిల్ 2016 నాడు చంద్రబాబు నాయుడు గారు వారు రాసిన. అదేవిధంగా ఇది 8 ఫిబ్రవరి 2016 ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కేంద్రానికి రాసిన లేఖ. ఇందులో కూడా చాలా స్పష్టంగా మన పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని, దిండి ఎత్తిపోతల పథకాన్ని, కల్వకుర్తిని అపోజ్ చేస్తూ రాశారు. I therefore request you to take appropriate action to direct the state of Telangana from taking up any new projects without approval of KRMB, Apex Council and CWC. They may also be advised that any such action would be reviewed of law. అని రాశారు. అంటే మీరేమో ఏ అనుమతులు లేకుండా గోదావరి బంకచెర్ల ప్రాజెక్టు కట్టుకుంటాం, సముద్రంలో కలిసి నీళ్ళు తీసుకుపోతాం, దానికి తెలంగాణ ఒప్పుకోవాల్సిన అవసరమే లేదు, తెలంగాణకు అభ్యంతరం ఉండొద్దని మీరు మాట్లాడొచ్చు. కానీ అదే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర విభజన కంటే ముందు ప్రారంభమైన పాలమూరు ఎత్తిపోతల పథకం, రాష్ట్ర విభజన కంటే ముందే మంజూరైన దిండి ఎత్తిపోతల పథకం, రాష్ట్ర విభజన కంటే ముందే ప్రారంభమైన నాటి ప్రాణహిత చేవెళ్ళ నేటి కాళేశ్వరం ప్రాజెక్టును మీరు వ్యతిరేకిస్తారు. పాత ప్రాజెక్టులను వ్యతిరేకిస్తారు. పాత ప్రాజెక్టులకు అపెక్స్ కమిటీ అనుమతి కావాలి, కేంద్ర అనుమతి కావాలి, ఆంధ్రప్రదేశ్ ఒప్పుకోవాలంటారు. మీరు మాత్రం కొత్త ప్రాజెక్టులకు ఎవరు అనుమతి లేదు, నేను దంచుకపోతా, నేను ఢిల్లీలో నాకు అధికారం ఉంది, నీళ్లు తీసుకుపోతా అంటే ఇది సమన్యాయం ఎట్లయితుంది? ఇది రెండు కళ్ళ సిద్ధాంతం ఎట్లయితుంది అని నేను అడగదలుచుకున్నా. దీనికి సమాధానం చెప్పాలి. ఇవాళ కాళేశ్వరం అనేటిది తెలంగాణ లైఫ్ లైన్. మా కాళేశ్వరం ద్వారా 18,25,000 ఎకరాల కొత్త ఆయకట్టు, 18,83,000 ఎకరాల స్థిరీకరణ, అంతేకాకుండా హైదరాబాద్తో సహా సగం తెలంగాణకు త్రాగునీరు అందించే ప్రాజెక్టు. దీనిని వ్యతిరేకించడం అంటే తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయడం, తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేయడం. ఇవాళ దీన్ని మీరు వ్యతిరేకించిండ్రు. ఆ రోజు విచారాన్ని వ్యక్తం చేసిండ్రు, పనులు ఆపేయాలని చెప్పి కోరిండ్రు. అదేవిధంగా ఇట్లా మీరు అన్ని ప్రాజెక్టులు అడ్డుకున్నారు. మా పాలమూరుని అడ్డుకున్నారు, మా దిండిని అడ్డుకున్నారు, మా కల్వకుర్తిని అడ్డుకున్నారు. ఇప్పుడు నేను విడుదల చేసే శాంపుల్సే. నాకు తెలిసి తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ చంద్రబాబు నాయుడు గారు డజన్ల కొద్ది ఉత్తరాలు రాశారు. కానీ నిన్న మాత్రం ఏమంటున్నారంటే లేలే నేను ఎప్పుడు వ్యతిరేకించలేదని మాట్లాడుతున్నారు. అంటే మీరు ఇవాళ బంకచెర్ల గోదావరి కోసం ఆనాటి అన్ని మర్చిపోయి ఇప్పుడు మాట్లాడితే మేము మర్చిపోం కదా. మీకు ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ ఉంది తప్ప తెలంగాణ మీద ఎన్నడూ ప్రేమ లేదు. ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం మీరు మాట్లాడినారు తప్ప తెలంగాణకు న్యాయం కోసం ఏ రోజు కూడా మీరు మాట్లాడలేదు. ఇవాళ మీరు వరద జలాలు తీసుకుపోతున్నా, సముద్రంలో కలిసే నీళ్లు తీసుకుపోతున్నా అని మీరు మాట్లాడుతున్నారు. మరి నేను సూటిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, చంద్రబాబు గారిని నేను అడుగుతా ఉన్నా,
గోదావరిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 969 టీఎంసీల నీళ్లు కేటాయించేది కదా. ముందు ఆ నీళ్లు మాకు వాడుకోనియండి. ముందు మా నికర జలాల మీద నిర్మిస్తున్న ప్రాజెక్టులను వ్యతిరేకించడం ఆపండి అని నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాకు కేటాయించిన నికర జలాల్లో భాగంగా నిర్మిస్తున్న సీతమ్మ సాగర్ను వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖ రాశారు. సమ్మక్క సాగర్ను వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖ రాశారు. కాళేశ్వరం 3rd టీఎంసీని వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖ రాశారు. డాక్టర్ అంబేద్కర్ వార్ధా ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖ రాశారు. నిజంగా మీ ప్రేమ తెలంగాణ మీద నిజమైతే, సమన్యాయమే నిజమనుకుంటే, 2 కళ్ళ సిద్ధాంతమే నిజమైతే, ఈ 4 ప్రాజెక్టులు తెలంగాణకు అనుమతులు ఇవ్వండి, మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అభ్యంతరం లేదు అని వెంటనే కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాయండి. సమ్మక్క సాగర్, సీతమ్మ సాగర్, వార్ధా ప్రాజెక్టు, కాళేశ్వరం 3rd టీఎంసీలో ఇవన్నీ సముద్రంలో కలిసే నీళ్ళే. గోదావరిలో నీళ్లు చాలా ఉన్నాయని మీరు అంటున్నారు కదా. ఇవి మాకు న్యాయబద్ధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాకు హక్కుగా రావాల్సిన గోదావరి నీళ్లే కదా. మరి ఈ ప్రాజెక్టులను ఎందుకు మీరు అడ్డుకుంటున్నారు? నిన్న మీరు చెప్పిన మాటలు నిజమైతే ఈ 4 ప్రాజెక్టులు కట్టుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏమీ అభ్యంతరం లేదు అని స్పష్టంగా సిడబ్ల్యూసికి, కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఆనాడు మీరు పాలమూరును దత్తత తీసుకున్నారు, సమన్యాయం అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దేశంలోని అత్యధిక వలసల జిల్లాగా పేరు పొందిన పాలమూరు జిల్లాలో నిర్మిస్తున్న పాలమూరు ఎత్తిపోతల పథకం, దిండి ఎత్తిపోతల పథకంలో మాకు అభ్యంతరం లేదు అని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి మీ సమన్యాయాన్ని నిరూపించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్జీటీలో కేసేసింది. ఒకవేళ సమన్యాయం నిజమైతే వలసల జిల్లా, కరువు జిల్లాగా ఉన్న పాలమూరు ప్రాజెక్టుకు నీళ్లు వాడుకోవడానికి తక్షణమే ఆంధ్రప్రదేశ్ వేసినటువంటి ఎన్జీటీలో కేసు విత్డ్రా చేసుకోవాలని కూడా నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా.